సో ప్రస్తుతం ఉన్న తెలంగాణ జేఏసీ ఇంకా ఉంది, కోదండరామ్ గారు ఇంకా దాన్ని గళం విప్పుతున్నారు చాలా బలంగా. అది కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా చాలా సందర్భాల్లో ఆయన గళం విప్పారు. కోదండరామ్తో మీరు కలిసి పనిచేస్తున్నారా లేకపోతే మీది సపరేటా? అంటే ఇప్పుడైనా మొదటి నుంచి ఒక ప్రిన్సిపల్ తీసుకున్నాం, మార్చ్ సపరేట్లీ, స్ట్రైక్ టుగెదర్. ఓకే, మార్చ్ సపరేట్లీ. అన్ని వేళ్ళు ఉంటాయి కానీ ఒక వస్తువును పట్టాలన్నీ కిందికి రావాలి, ఇట్లా పెద్దది చిన్నది లేదు. కాబట్టి కోదండరామ్ ఒక పొలిటికల్ జేఏసీ అని పొలిటికల్ పార్టీలు ఆయన కలిసి పెట్టుకున్నాడు. గద్దరు పొలిటికల్ పార్టీలు లేవు, అందులో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు పొలిటికల్ జేఏసీ పొలిటికల్ కొందరు స్వాగతించారు, మేము వ్యతిరేక. శ్రీకృష్ణ కమిటీ రెండో భలే చితిపేర్చి కూర్చుంది రన్న, శ్రీకృష్ణ కమిటీ రెండో భలే చితిపేర్చి కూర్చుంది రన్న, 6 సూత్రాలతో ఉరితాడు పేనింది, 6 సూత్రాలతో ఉరితాడు పేనింది, తెలంగాణ తల్లి ఉరి వేసిపోయింది, శ్రీకృష్ణ కమిటీ రెండో నీకు చితిపేర్చి కూర్చుంది రన్న. శ్రీకృష్ణ మేమేమి రిపోర్ట్ ఇవ్వలే శ్రీకృష్ణ కమిటీకి, అది ముందే ఊహించడం ఇది చితి పేరుస్తుంది నీ, కానీ 8th షెడ్యూల్తో సహా అది ఇట్లా కట్టిరవద్దు పామిరవద్దు అన్న డిసిషన్ చెప్తుందని. కానీ అక్కడున్న వాళ్ళు శ్రీకృష్ణ కమిటీకి అంత రిపోర్ట్స్ ఇచ్చారు, ఆ టైంని వాళ్ళు వెల్కమ్ చేశారు. ఇట్లా జరిగింది. ప్రస్తుత స్ట్రాటజీ ఏంటి మీది? స్ట్రాటజీ అనేది యుద్ధనీతి, దాన్నే స్ట్రాటజీ అంటారు. అంటే మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు, అది ఐడెంటిఫై చేస్తున్నారా? ఎవరు న్యూట్రల్గా ఉంటారు, ఎవరు ముందుకు వస్తారు, ఎవరికి వస్తారు, మన శత్రువు. టాక్టిక్స్ అంటే ఎత్తుగడలు, గేర్లు మార్చినట్టు. నా స్ట్రాటజీలో ఏమీ మార్పు లేదు, నాది దోపిడీ అంతమైపోవాలి, ఉన్నోడు లేనోడు ఇద్దరు ఈక్వల్ కావాలి, అది ఉండదు. ముట్టుకుంటోడు ముట్టుకున్నోడు మానవుడు కూడా మనిషిగా గుర్తించబడాలి, వెరీ క్లియర్. అంటే ఆర్థికమైన దోపిడీ, ఈ కులాల మతాల విభజన ఉండదు, అది నా లక్ష్యం. అటువంటి ఉండని సమాజం రావాలి. కానీ అది సాధ్యం అని అనుకుంటున్నారా గద్దర్? ఎందుకంటే ఒకటి చెప్తున్నానండి, రష్యా లాంటి దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో కూడా కొన్ని ఏళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా పోరు నడుపుతున్నారు. ఇట్లా ఉన్న వాళ్ళకి దేని వాళ్ళకి డిఫరెన్సెస్ రూపుమాపాలి, అందరూ ఒకటే తాటి మీద ఉండాలి అని ఈనాటికి సాధించలేకపోతున్నారు. డెవలపింగ్ కంట్రీ లాంటి భారతదేశంలో అది సాధ్యపడుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు అసలు? అంటే అట్లనే ఉండనా, హైటెక్ సిటీ హైటెక్ సిటీనే గుడిసెలోడు గుడిసెలు ఉండమంటావా? నేను అలా అంటలేదు, అది ఎంతవరకు ప్రాక్టికల్లీ పాసిబుల్ అని అడుగుతున్నాను. అవునుమా, ఇట్లా ఉండడం కాదు, అది ఇట్లా రావాలి. డెమోక్రసీలో వాళ్ళు పెట్టుకున్న ప్రకారంగానే ఇట్లా ఉండొద్దు, అంత డిఫరెన్స్ ఉండొద్దు. మరి ఎట్లుంటుంది? హైటెక్ సిటీ గుడిసె ఉంటుందా? తెలంగాణ వచ్చినాక కూడా అట్లా ఉండకూడదు కదా. అందుగురించే వాస్తవంగా కూడా ఏంటంటే రష్యాలో వచ్చింది, చైనాలో వచ్చింది అదేని, కానీ సమాజం పరిణామం చెందుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు వెనక ముందు. రష్యాలో వచ్చింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఉంది, పోయింది కాబట్టి చైనాలో ఒక ఎగ్జాంపుల్ ఉంది, దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటా. తెలంగాణ వస్తుందని మనం అనుకున్నారా? చాలామంది అనుకోలే కదా, సాధ్యమైంది. 1,49 కోట్ల బడ్జెట్ పెడతారు, మన పైసలు మనం అనుకున్నామా? ఇప్పుడు మన పైసలు మనం పెట్టుకున్నాం కాబట్టి ఎవరికి అది వేరే విషయం, ఎవరెవరికి ఎంత ఖర్చు పెడుతుండ్రో ఆ పాలకులు డిసైడ్ చేస్తారు. అసాధ్యమైనది ఏది ఉండదు. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. This is the dialogue between Prema and me. And you see in the I dream. You see this dialogue in idiom. Thank you very much.